ఇవాళ ఈ సమావేశానికి ఎందుకు వచ్చామంటే ఎడ్సెట్ కన్వీనర్గా ఒక కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్కి ఇచ్చారు. కానీ అది ఎడ్సెట్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. సో అలాంటి ప్రొఫెషనల్ కోర్స్ని ఒక కన్వెన్షనల్ కోర్స్ అయినటువంటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల ఈ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఫ్యూచర్లో ఏమన్నా సమస్యలు వస్తే ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నాం. అయితే ఈ విషయం మేరకి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తన్న గారు మాట్లాడితే కోరుతున్నారు. ఎడ్సెట్ కన్వీనర్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా ఫిజిక్స్ డిపార్ట్మెంట్కు ఇవ్వడాన్ని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే హయ్యర్ ఎడ్యుకేషన్ వెనక్కి తీసుకొని ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో దాని యొక్క అటానమస్ను కోల్పోయేటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పొరపాటును గ్రహించి తక్షణమే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికే ఎడ్సెట్ కన్వీనర్ నియమించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి కోరుతున్నాం. ఈరోజు అన్ని కన్వీనర్లకు సంబంధించినవి వాళ్ళ డిపార్ట్మెంట్లకు ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు, అనుభవం కలిగినటువంటి వాళ్ళందరూ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈరోజు ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ను నియమించారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు లాకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, లేదంటే ఎంసెట్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ, ఇంకా సిపిజెట్ కానీ ఇలాంటి అనేక విషయాల్లో ఒక రకమైనటువంటి మంచి అనుభవం కలిగిన ఆ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ప్రొఫెసర్లకు ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్లు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాక కూడా వాళ్ళని వదిలేసి వేరే డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇంతకుముందే మనం రూల్స్ రెగ్యులేషన్ చూసినా ఈరోజు ఎన్సిటిఈ నేషనల్ కరికులం ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలాంటి కన్వీనర్ కానీ ఇతర నిర్ణయాల్లో వాళ్ళనే భాగస్వామ్యం చేయాలని చెప్తుంటే కూడా ఈ రకంగా తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని తక్షణమే ఎడ్సెట్ కన్వీనర్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలని ఉద్యమాల గడ్డ ఆర్ట్స్ కాలేజ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎడ్సెట్ కన్వీనర్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చే వరకు విద్యార్థులందరినీ కదిలించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.